నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. అల్లానికి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దుంపలలో ఎక్కువ రసం ఉన్నది అల్లమే కాబట్టి దీనిని సంస్కృతంలో ఆర్ద్రకం అని పిలుస్తారు. దీని నుంచే హిందీలో అదరక్ అనే పదం పుట్టింది. అల్లం మొక్కను చూస్తే అనేక కొమ్మలు కనిపిస్తాయి. దాని నుంచి వచ్చిన దుంప కాబట్టి అల్లాన్ని శృంగవేర అని కూడా పిలుస్తారు. అల్లం వాడకం వలన ఎటువంటి లాభాలు మనకు చేకూరుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అల్లంలో ఫాస్ఫరస్, కాల్షియంతో పాటుగా ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో జింజరోస్, షాయగోల్ అనే రసాయనాల వలన జ్వరాన్ని, నొప్పులను తగ్గించే శక్తి ఉంటుంది. అల్లంలో ఉన్న పీచు పేగులను దృఢపరుస్తుంది. ఇది పేగులను వేగంగా కదిలించి విరేచనమయ్యేలా చేస్తుంది. అల్లం, బెల్లం కలిపి నూరి చిన్న చిన్న బిళ్ళలు కట్టి ఆరనిచ్చి సీసాలో పోసుకొని ఒక్కొక్క బిళ్ళ చొప్పున 2 లేక 3 సార్లు చప్పరిస్తే అరచేతిలో చెమట పట్టడం, పొట్టు రాలటం తగ్గుతాయి. సొరియాసిస్ వ్యాధిలో ఇది మంచి ఉపాయం. దగ్గు, జలుబు, ఉబ్బరం, ఇతర అలర్జీ వ్యాధులలో అల్లం మంచిది. కీళ్ళవాతం, సయాటిక, నడుము నొప్పి, మెడ నొప్పి ఇలా అనేక దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు ఆహార పదార్థాల్లో కారానికి బదులుగా అల్లం వాడుకుంటే మంచిది. నిమ్మరసంలో అల్లం ముక్కల్ని నానబెట్టి అల్లం మురబ్బ జీర్ణశక్తిని పెంచుతుంది. సో ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.